శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరేనని అని స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో త్వరలో అయోధ్య నందు సర్యూ నది తీరం నందు నిర్మితమవుతున్న 108 అడుగుల కళ్యాణరాముని దేవాలయం నందు శ్రీరామునికి సమర్పించనున్న సువర్ణ ధనస్సు అయోధ్యకు ప్రయాణిస్తూ పవిత్రమైన పీఠాలనగా కంచిపీఠం నందు విజయేంద్ర సరస్వతి స్వామి, శృంగేరి భారతీ తీర్థస్వామి తదితర ముఖ్య పీఠములందు పూజలందుకుని ఏలూరు రామకృష్ణాపురంలోని శ్రీ సత్యసాయి సేవా కేంద్రం నందు శుక్రవారం దర్శనార్థం తీసుకురావడం జరిగిందని సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు కానుమిల్లి శశేఖరరావు పేర్కొన్నారు. అపూర్వమైన అరుదైన పవిత్రమైన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మశ్రీ చల్ల శ్రీనివాస శాస్త్రి కార్యక్రమం యొక్క విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు పైడేటి రామారావు, కన్వీనర్ సోడిశెట్టి శాంతకుమార్ తదితరులు పాల్గొన్నారు. ईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ धीमहि तन्नः ओम माधवाय स्वाहा। ओम नमः श्री कृष्ण परमात्मने नमः। జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఏలూరు వారిచే 100 దేవాలయాల్లో 100 రోజులు నిత్య నగర సంకీర్తనలో ప్రారంభించుకోవడం జరిగింది. అది నేటికి 60వ రోజు. ఈ 60వ రోజున ఆ శ్రీరామచంద్ర ప్రభు, సాయి రామచంద్ర ప్రభు మన మందిరానికి రావడం, అది ఎందుకంటే మొన్న గురువు గారు ఫోన్ చేస్తే ఈరోజు మీకు రావడం కుదరట్లేదు అన్నారు. శుక్రవారం నాడు 11 గంటలకి నేను అక్కడ మీరు ఏదో వెళ్తామని చెప్పాను కదా, అది బాగోలేదు అని అనుకున్నారు. వాడి వెంటనే ప్రోగ్రాం మారిపోయిందనమాట. మారిపోయి 11 గంటల సాయంకాలం 4 గంటలకు వస్తామని మరి వెంటనే ఫోన్ చేశారనమాట. అంటే ఆ యొక్క 100 రోజుల యొక్క 100 దేవాలయాల ఒక యజ్ఞం, ఆ 60వ రోజుని శ్రీరామచంద్ర ప్రభు ఇక్కడ రావడం అంటే మాటలు కాదు, మీరు నమ్మండి. అసలు వచ్చిన కాడికి నాకు ఒళ్ళు చదరేస్తుందన్నమాట. అంటే ఆధ్యాత్మిక చింతలో ఉన్న వాళ్ళకి ఆ అనుభూతి ఉంది. వచ్చాము, ధనస్సు తీసుకుని వచ్చారు, వచ్చిన తర్వాత తీసుకుని ఈరోజు ఇక్కడ రావడం చాలా మన ఏలూరు అందరికీ కూడా చాలా అదృష్టంగా భావిస్తూ, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేసినటువంటి బ్రహ్మశ్రీ శ్రీ చల్లా శ్రీనివాస శాస్త్రి గారు, వారికి ఏ రకంగా అనుభూతి కలిగింది, వారు ఏ రకంగా అయోధ్యలో ఆ దేవాలయం నిర్మాణం చేయాలనుకున్నారు. అలాగే 108 సరయూ నది ఒడ్డు పక్కన 108 అడుగుల ఎత్తుతో ఒక స్వామివారి యొక్క స్టాట్యూ అక్కడ ప్రతిష్టాపన చేయాలని వారి యొక్క అనుభూతులన్నీ కూడా ఇప్పుడు మనందరికీ తెలియజేస్తారు. సైరం సార్ శ్రీ
560 విగ్రహాలు వస్తాయి. 108 అడుగులు రాములవారు, 54 అడుగులు ఆదించడం వస్తారు. ఆ రాముల వారి పాదాల కింద 20 అడుగుల పీఠం కింద కళ్యాణ రాముడు గుడి వస్తుంది. నిత్య కళ్యాణం చేస్తాం. చేయించి అది అన్ని విగ్రహాలు నా మహాబలిపురంలో చాలా వరకు తయారైపోయినాయి. అవి ఇంకా షిఫ్ట్ చేయాలి. అయ్యేది షిఫ్ట్ చేసి శంకుస్థాపన కూడా అయిపోయింది. అన్నదాన సురభ శాస్త్రి గారు దాన్ని కూడా ఎంత ప్రతిష్ఠ చేస్తున్నారు. ఒకసారి అందరు చేయబడాలని నా కోరిక. ఎవరు ఏది సాయం చేసినా తీసుకొని గుడికి చేద్దాం. అది కూడా మన తెలుగు ప్రజలు మీకు కూడా తెలిసే వాళ్ళ అందరూ చెప్పక్కర్లేదు. ఏ దేవాలయం అభివృద్ధి చెందిన శబరిమల, షిరిడి, ఉజ్జయిని, కాశీ ఎక్కడ చూసినా మన తెలుగువాడే అభివృద్ధి ఫస్ట్ ముందుంటాయి. డెవలప్ చేయడానికి తర్వాత వాళ్ళు వస్తారు, వాళ్ళు ఏదో చేసుకుంటారు. కానీ ముందు తెలుగువాడే కదా పెట్టేదాన్ని. ఇప్పుడు అందుకే అయోధ్యలో కూడా మొదటి అన్నదానం మొదలు పెట్టిందే. ఇంకా వస్తారు నాకు కులాలు పెట్టించేంతలో నాకు ఇష్టం లేదు. కులాలు